నేను మా ఎక్స్ మొన్న ఫోన్ చేస్తే నేను మాట్లాడినా, మొన్న కాదు రోజు మాట్లాడుతున్నా. అవన్నీ వద్దింగా పెళ్లి చేసుకుందాం అది ఇది అని మాట్లాడుతున్నా. కన్నా అంటూ కలిసినవే కన్న తల్లోనే నన్ను పిలిసినవే. ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడు, ఏడుస్తుండు. ఊకే నాకు బాధ అనిపిస్తుంది. అలా ఏడుస్తుంది అంటే ఏడుస్తూ బాధ అనిపిస్తుంది, నేను ఏడుస్తూ నవ్వు వస్తుందా? నువ్వు నా ఫోన్ చెక్ చేస్తే ఇప్పటికి అయిపోతుండే అంత. అది నా నమ్మకం, నువ్వు తప్పు చేయవని అర్థమైందా? ఇద్దరం నైట్ డిన్నర్ పోయి తినేసి వచ్చాం. నైట్ మేము ట్యాంక్ బండ్ కూడా పోయినాం. నువ్వు పెద్ద గడ్డనే పెట్టినావు నాకు మంచిగా. నా జీవితం టిష్యూ పేపర్ లెక్క వేసినావు తెలుసా? ఏం తప్పు కాదు, నీ దృష్టిలోనే తప్పు అది. ఆడు నా ఫస్ట్ లవ్. ఆడు ఫోన్ చేస్తే నేను బరాబర్ మాట్లాడతా, ఎందుకు మాట్లాడొద్దు? పత్తి పట్టి కూర్చోబారు ఒకసారి సీదా ఇది కోసే మొండెం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీనా. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నా. మీకే కాదు, సాయికి, విల్లాలు ఉన్న వాళ్ళకి అందరికి ఒక విషయం చెప్పబోతున్నా. నేను వీడియోస్ చేసుకుంటా కూడా చాలా తప్పు చేసిన, ఒకటే తప్పు చేసిన. అది నేను ఎవ్వరికి చెప్పుకోలేను, కానీ ఈరోజు సాయికి చెప్పబోతున్నా. సాయికి చెప్తే మీ రియాక్షన్స్ ఎట్లా వస్తాయో నేనైతే అనుకుంటున్నా. మీరు నన్ను కొట్టడానికి వస్తారేమో, నా లొకేషన్ తెలుసుకొని కొట్టడానికి వస్తారో, కామెంట్ ఎట్లా పెడతారో, నా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారో అందరు అన్ఫాలో కూడా చేసేస్తారేమో అని అనుకుంటున్నా. సో సాయి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నన్ను మాత్రం ఏమనకండి ప్లీజ్, చెప్తున్నా. ఇప్పుడైతే సాయికి ఫోన్ చేద్దాం. ఒకసారి ఫోన్ చేసి చెప్తా. హలో హలో సాయి. హలో 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 వినిపిస్తలేదారా? హలో ఏహే వినిపిస్తలేదా? చెప్పు. ఏడు నువ్వు రూమ్ లో? ఇగో నేను నీకొక విషయం చెప్పాలి. కింద రూమ్ లో ఉన్నా. చెప్పు. కింద రూమ్లో ఉన్నావేమో కానీ నీకొక విషయం చెప్పాలి. నువ్వు వెళ్ళి నువ్వు వైన్ షాప్కి వెళ్ళి ఒక బీర్ తీసుకోరారా. ఇగో నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను నీ దగ్గర దాచిన, తప్పు చేసిన, నాకు అంత ధైర్యం లేదు. అందుకోసమే బీర్ తీసుకొస్తే బీర్ తాగి చెప్తా. ఒక తప్పు చేసినారా? నువ్వైతే బీర్ తీసుకొని రా పైకి. అమ్మా ఏమవుతుందో ఏమో బీర్ తీసుకొచ్చిన తర్వాత. A few minutes later. ఇంతసేపా? మా అయ్యది కాదు వయసు. ఎందుకు అట్లా తెస్తున్నావు? ఆడ కూర్చో. 10 మంది భయపడ్డాడు నీకు, నువ్వు వేరే చెప్తాడు. పట్టుకో. నాకు కాదు, నీకే. తాగు. నాకెందుకు? నీకంటే నేను ఆడపిల్లలు తాగుతారా ఎవరైనా? తెమ్మన్నావు కదా, అందుకే తెచ్చిన. తెమ్మంటే తీసుకొస్తాను, తాగు. అందుకోసమే మా వాడే మంచిగా ఉండే. తాగు చెప్తా. ఇంట్రెస్ట్ లేదు తాగాలని. ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే అన్నీ తాగుతావు. చూడకట్లా చెప్పు. ఏందో ఏంది ఉత్తిగా విలువద్దా మాట్లాడడానికి? ఇప్పింగా నీ ఇప్పితే నాకు ధైర్యం వస్తుంది చెప్పడానికి. ఇప్పింగా దాని ఎందుకు చెప్పు. అరే నువ్వు తాగితే నేను చెప్తా. తాగుంటే చెప్పు. నేను తాగుటే చెప్ప, నాకు అంత లేదు. మెల్లగిప్పు, అసలుకి నీతో ఉండను. మెల్లగిప్పు, అసలుకి నీతో ఉండను. మళ్ళీ ఏమన్నా ఉండను కాబట్టి ఉండను అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎట్లా మాట్లాడుతున్నారు? నోటితో మాట్లాడుతారు. సరేలే తాగు జల్దీ. ఎట్లా మాట్లాడుతున్నావు? అరే తాగు సాయి, నాకు చిరాకు వస్తుంది. నేను సాయంత్రం బయటికి పోవాలి. తాగు జల్దీ. ఇటు బయటికి. నాకు గెలవడానికి ఒకరు వస్తురు, నువ్వు తాగు. నాకు గెలవడానికి ఒకరు వస్తురు, నువ్వు తాగు.
నాకు తెలియకుండా కొత్తగా అరే నీకు తెలుసు, ఇప్పుడు తాగితే నీకు తెలుస్తుంది మెల్లమెల్లగా అన్నీ. చెప్పు ఇప్పుడు మళ్ళీ చెప్పంటాడు. చెప్పు, నువ్వు ఏం చెప్పినా నేను ఇంత చెప్పు. ఏదో ఒక పెంట్ ఉంటుంది కదా నాకు రోజు. నేను నీతో వీడియోలు చేసుకుంటా, నీతో రోజు ఉంటున్నా కదా, నీతో వీడియోలు చేసుకుంటానే నేను ఒక తప్పు చేస్తున్నా, కానీ అది మీ అందరికి తెలుస్తలేదు. ఏం తప్పు? ఒక తప్పు నాతోనే ఉంటున్నావా? నీతో ఉంటా కానీ నువ్వు నైట్లో నేను హాస్టల్ వెళ్ళినప్పుడు చేస్తున్నా ఒక తప్పు. ఏంది? వచ్చేటప్పుడు క్లియర్ చాట్ చేసుకొని వస్తున్నా ఫోన్. అట్లా లూపకు, అందుకోసమే తాగని చెప్పిరా నీకు. అరే చెప్పు, నువ్వు తాగు, కొంచెం చెప్తా. చెప్పు, తాగుతా చెప్పు. మంచి మంచి షాక్లు ఇస్తున్నావు, తాగేది రోజు తాగేది, ఇవాళ కొద్దిగా ఎక్కువ తాగుతుంది చెప్పు. నేను మా ఎక్స్ మొన్న ఫోన్ చేస్తే నేను మాట్లాడినా, మొన్న కాదు రోజు మాట్లాడుతున్నా. నువ్వు మార్నింగ్ నాతో ఉంటావు, నేను ఈవినింగ్ రోజు మాట్లాడుతున్నాను మా ఎక్స్. మార్నింగ్ నాతో నుండి నైట్ అంతా ఉంటావా? నేను నైట్ ఏం అంతట్లేను, మాట్లాడినా అంతే. అదే పొద్దున్న దాకా కూడా నాతోనే మాట్లాడతావు, ఏం చేయవు కదా, నైట్ అంతా మాట్లాడతావు అంటున్నా. అవును, నువ్వు ఫోన్ అసలు ఎట్లా చేస్తావేమో అని. చేయాలనిపించింది? ఎట్లా చేయాలనిపించింది అంటే కారణం ఉంటుంది దానికి. అది ఏం కారణం ఉన్నాయి? ఆయన నాకు ఫోన్ చేసి ఇంతకుముందు ఆయన గొడవలు వదిలేసేసానా, నువ్వు సాయితో వీడియోలు ఆపేసి మనం ఇద్దరం మంచిగా ఉందాము, అవన్నీ వద్దింగా పెళ్ళి చేసుకుందాం అది ఇది అని మాట్లాడుతుంది. ఇదే మాట నువ్వు నాకు చెప్పినా గుర్తుందా? అవన్నీ వద్దింగా పెళ్ళి చేసుకుందాం అది ఇది అని మాట్లాడుతుంది. ఇదే మాట నువ్వు నాకు చెప్పినా గుర్తుందా? కన్నా అంటూ కలిసినవే, కన్న తల్లోనే నన్ను పిలిసినవే. నేను కూడా నీకు వచ్చి చెప్తున్నా, దానికి ఏమైనా ఉందా సాయి నువ్వు ఇది చెప్పు అని మాట్లాడక చెప్తే. ముందు చెప్పాలా? ఆడు ఇది మాట్లాడక ముందు కాదు, నీతో వీడియోలు చేసిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడు, ఏడుస్తుండు. ఊకే నాకు బాధ అనిపిస్తుంది అవి ఏడుస్తు అంటే ఆడు ఏడుస్తూ బాధ అనిపిస్తుంది, నేను ఏడుస్తూ నవ్వు వస్తుందా? నువ్వు ఏడ్చినా బాధ అనిపిస్తుంది. ముఖం చూసి మాట్లాడు. నేను ముఖం చూసి మాట్లాడను, నాకు భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? తప్పు చేస్తున్నావా? తప్పు ఏం చేస్తాను, నేను జస్ట్ తప్పు చేసినావు మాట్లాడినా. కాబట్టి కదా ముఖం దించుతున్నావు. నేనేం తప్పు చేయలేను. అసలు నేను ఉండంగా ఎట్లా మాట్లాడతావే? నేను నీకోసం అన్నీ వద్దు, ఏమొద్దు, అసలు నా లైఫ్ వేరు ఒకప్పుడు, అర్థమైందా? నీకోసం అన్నీ మార్చుకొని తాగుకుంటా అవి బంద్ చేసుకొని నేను కూడా మార్చుకున్నా. నువ్వు నన్ను మార్చి నువ్వు ఇంకొని వేరేని మార్చుతున్నావు. మళ్ళీ నేను కూడా మార్చుకున్నా కానీ వాడే వచ్చిండు మళ్ళీ. వాడు నాకు చెప్పాలి కదా. అదే చెప్తున్నా కదా, నేను గుర్తురాలేనా? అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు ఊకే దిమాగ్ ఖరాబ్ చేసుకుంటాడు. నేనే ఏదో ఒకటి చెప్పి రైడ్ చేసుకుందాం అనుకున్నా. ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు కదా, ఇలా కొత్తగా ఏం కాదు కదా నాకు. నేను రోజు ఏం చెప్పాను నీకు, ఈ రోజే చెప్తున్నా. ఇవి కాకుండా రోజు ఏదో ఒకటి పెడతావు కదా నాకైతే పెంట. ఇవాళ పెద్దది పెట్టినావు అంతేం లేదా? ఆడొచ్చి మాట్లాడుతా అంటుండు. వాడొచ్చి నాతో మాట్లాడేంది, నువ్వు నాకు చెప్పుడేంది అసలు? నేను నీతో వీడియోలు చేస్తున్నాను, నా పైన చేయలేస్తున్నావు, ఆయనకి నచ్చుతలేదంట, ఆడొచ్చి మాట్లాడుతా అన్నాడు. అరే ఇవన్నీ వీడియోలల్లా ఇప్పుడు నీకు తెలుసా? అసలు నేను ఇప్పుడు నువ్వు నేను ఏంటిదనేది తెలుసా? లవర్స్ అని తెలుసు ఇంతకు ముందు కాదు, ఇప్పుడు నువ్వు నేను అంటున్నా. నువ్వు నేను ఇప్పుడు కూడా లవర్స్ అనే తెలుసు. బయట పబ్లిక్ ఆన్సర్ ఇస్తావా? అందుకోసమే నేను పిలిచిన. అంటే నేను ఇవ్వాలా? అంటే నేను బ్యాడ్ కావాలి? సనాన్ని పెట్టిండు. నేను బ్యాడ్ కమ్మండి అంటలేను, నేను మనం ఇద్దరం ఏదో డిసైడ్ చేసుకొని ఆయనకి చెప్దామని పిలిచిన. నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నీకు ఇంత ఫేమ్ వచ్చి ఆడు చేతులు కోసుకుంటుండు. అంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలా? అంటే ఆడు చేతులు కోసుకుంటాడు అంటే నేను చచ్చిపోయినా నీకు ఫరాక్ పడది. నేను చచ్చిపోమని అంటలేను సాయి, వాడు చేతులు కోసుకుంటాడు మొత్తం. పొద్దున ముఖం ఎట్లా చూపించుకొని తిరగాలి బయట? నేను కూడా ఎట్లా చూపించుకోవాలి చెప్పు? నీ వల్లనే అయింది. నువ్వు చేసిన తప్పది, నేను కాదు. నువ్వు చేసిన తప్పే. నువ్వు నా ఫోన్ చెక్ చేస్తే ఇప్పటికి అయిపోతుండే అంత. అది నా నమ్మకం, నువ్వు తప్పు చేయవని. అర్థమైందా? అర్థమైందా? ఈ మొడ్డల చాటింగ్లు ఇవన్నీ సరే. ఇంకొకటి కూడా చూసి చేసి వచ్చి నేను నమ్మిన చూడు, ఇంకా మంచిగా పెట్టినావు. నవ్వకు నాకు కోపం వస్తుంది.
ఇట్లా కొడుతుంటే తెలుసా. ఆగు, ఇంకొకటి కూడా చెప్తా. 2 తప్పులు చేసిన. ఇంకోటి ఏముంది మళ్ళా? మొన్న నైట్ నీకు చెప్పినా కదా బయటికి పోతున్నా సాయి, పోయినావు కదా తిరిగేదందుకు. ఇన్ను మొత్తము బయటికి పోతున్నా మా ఫ్రెండ్ దగ్గరికి, ఇందు దగ్గరికి అని చెప్పినా కదా. మరి ఎందుతో ఫోన్ మాట్లాడిపించినావు? కానీ నేను ఆ రోజు డిన్నర్కి పోయినాం ఇద్దరం నైట్. మరి ఎందుతో ఫోన్ మాట్లాడిపించింది? నేను చెప్పిన ఆ పిల్లకి, ఇద్దరం నైట్ డిన్నర్కి పోయి తినేసి వచ్చినాం. నైట్ మేము ట్యాంక్ బండ్ కూడా పోయినాం. ఇవన్నీ ఉంటాయనే నేను ఫస్ట్ నుంచే దిగద్దు అనుకున్నా, కానీ మళ్ళా దించినావు నన్ను. మరి దించకపోతే ఇంకేం చేస్తారు? వాడు కూడా మొడ ఉడుతున్నావు మళ్ళా. వాడు కూడా నన్ను అట్లనే అంటుండు, నన్ను మొడ్డ గుడుపు. అంటే ఫస్ట్ ఎందుకు బ్రేకప్ నా వల్ల వాడు మొడ్డ గుడిపడం నాకు ఇష్టం లేదు. అంటే నేను మొడ ఉడిపోవడం ఇష్టం, నిన్ను కూడా ఇష్టం లేదు. మరి ఇద్దరు ఉంచుకో. ఇద్దరిని ఎట్లా ఉంచుకుంటారు? పిచ్చి తెంగిందా నీకు? నువ్వు ఉంచుకుంటావా ఇద్దరిని? నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. ఇద్దరు ఉంచుకోకనే కదా ఫస్ట్ పోతే పోయిందిలే, లైట్ తీసుకో, ఇది ఉంది కదా ఇది ఏదన్నా మంచిగా చూసుకుంటావేమో అని ఉన్నా. నువ్వు పెద్ద గడ్డనే పెట్టినావు నాకు మంచిగా, ఫోన్ చెక్ చేయాలంట. అంటే నీ మీద నమ్మకం లేదు, ఇయ్యాలని చెక్ చేస్తా రోజు. అంటే ఫిక్స్ అయిపోయినా ఉండాలి. నేను ఫిక్స్ ఏం కాలేదు, కానీ వాడు వచ్చి ఈడికి వచ్చి మాట్లాడుతా అంటుండు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? అమ్మా ఏం టిష్లో అయ్యా, నా జీవితం టిష్ పేపర్ లెక్క వేసినావు తెలుసా. నేనేం అంటలేను, నువ్వే నా పైన ఉరులుతున్నావు. నాకు జరిగింది కాబట్టి నీకు చెప్తున్నా. నేను జరగక ముందు గుర్తురాలేనా? జరగక ముందు కాదు సాయి, వాడు 3 days నుంచి ఫోన్ చేసి అదిగిద్దా అంటుండు. నేను నీకు చెప్దాం అనుకున్నా, నువ్వు ఉన్నావా అసలు ఈడ చెప్పడానికి? ఫోన్ ఉంది కదా. నువ్వు అసలు నా ఫోన్ లిఫ్ట్ చేస్తావా? ఉంది కదా, నోటెడే కదా నంబర్ అయితే. నోటెడే మరి చేయొచ్చు కదా. నీ దాంట్లోకి లేకపోతే నైనే ఉంది, అక్కు ఉంది, అన్నున్నాడు, 10 మంది ఫోన్. వాళ్ళందరికి తెలియద్దని నేను చేయలేను. ఫోన్ అందరికి తెలియద్దు, కానీ నువ్వు చేసేది నువ్వు చేస్తావు, తర్వాత నన్ను ఎరిపుకొని చేస్తావు. నేను ఏం చేయలేను తప్పు, నేను జస్ట్ మాట్లాడినా. అరే నువ్వు నేను ఉండగా మాట్లాడే తప్పు. అవును మరి ఏం తప్పు కాదు, నీ దృష్టిలోనే తప్పు అది. ఆడు నా ఫస్ట్ లవ్, ఆడు ఫోన్ చేస్తే నేను బరాబర్ మాట్లాడతా, ఎందుకు మాట్లాడొద్దు? ఆడు నేను లేకపోతే ఉండను అని ఏడుస్తుండు. నా వల్ల వాడు ఏమని వేసుకుంటే నాకు ఎంత బాధ అవుతుంది. నువ్వు వేరే వాడు వేరే. అమ్మ ఒక్కసారి ఇట్లా మీకు చూసే 10 డైలాగ్ మళ్ళీ. నువ్వు వేరే వాడు వేరేవాడు. అంటే ఆడేంది నేనేంది? ఆడు నా ఫస్ట్ లవ్, నువ్వు సెకండ్ లవ్. కానీ వానికన్నా ఎక్కువ నువ్వే అనుకో. మళ్ళీ ఎక్కువ ఎట్లయితేనే నన్ను నాకు తెలియకుండా ఇవన్నీ చేసి మళ్ళీ నన్ను ఎక్కువ అంటావేంది? అవును మరి వానికన్నా ఎక్కువ నువ్వే అనుకున్నా అన్ని, కానీ వాడు మళ్ళీ వస్తుండు. ఎందుకు వస్తుండు? నువ్వు ఎందుకు మాట్లాడాలి? ఆడు నాకు ట్విస్ట్ ఏంటిదంటే నాకు ఇవన్నీ అర్థం కాదు. ఆడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, అది ట్విస్ట్ నాకు. ఏమో మరి వచ్చి ఏమన్నా అంటాడేమో, ఏమన్నా చేయి బ్రో పంపించేసి ఏమో. నాకు కూడా అందుకోసమే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పిన. అందుకోసం ఎప్పుడు వస్తాడంట? వస్తాడేమో ఇప్పుడే. మా అమ్మని మా నాన్న వాళ్ళందరినీ పిలిచి తాంబూలాలు ఇస్తాయి ఇక నీకు. నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ఏమైనా ప్లాన్ చేసినావా? పిచ్చి తెగిందా? దీనికి కూడా ప్లానే అంట. ఆడు వస్తుండని నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చిన. నాకు ఆడు ఎప్పుడు వస్తాడేమో అని చూడాలని. నాకు ఏడుపు వస్తుందని కంట్రోల్ చేసుకుంటున్నా తెలుసా. ఊకే ఏడిస్తే నీ ముంగట చురుకని అయిపోతున్నాను నాకు. వాడు కూడా ఊకేనే ఏడుస్తుండు. పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను రోజు కత్తి పట్టి కూర్చోబాలి, ఒకసారి సీదా ఇది కోసే మొండెం. అందరు ఒక 10 రోజులు ఏడుస్తారు, మళ్ళీ చచ్చిపోయిన రోజు ఒక రోజు ఉంటుంది చూడు డేటు. మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోతా. అయితే నీకు ఉన్నాడు కదా ఫస్ట్ లో, నాకంటే ఎక్క కదా. లేదు ఆడు కొంచెం రోజు అందరు ఏడ్చుకుంటుంటారు అంతే, తర్వాత అందరు మర్చిపోతారు. నువ్వైనా ఎవరైనా నేనేం మళ్ళీ ఏడాదికి మర్చిపోయేదాన్ని అయితే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు. అసలు మాట్లాడు కాదు ఇటు, అసలు తప్పుకుంటున్నావు. మళ్ళీ ఆడు చూస్తే ఫీల్ కాడా? దూరం పెరిగిందా? ఈరోజు ఒక్కరోజు వాడు వచ్చేంత వరకు. వాడు వస్తాడంటే ఏదో ఒకటి మాట్లాడి
సరే నేను పోతున్నా బయటికి. ఆడు ఎప్పుడు వస్తాడో చెప్పు నాకు. సరే. ఈ మొడ్డలు ఎవరమైందో నీకు అప్ప ఇచ్చి తోలెత్తిగా. నీకు అదే కావాలి కదా. మరి నువ్వు నేనెందుకు మళ్ళా నేనెందుకు పెద్ద పెట్టినావు కదా గణకార్యం, మళ్ళా ఎర్రి పూకం చేసినాక నేను కావాలంటే మళ్ళా. అమ్మ. సో గైస్ సాయి అయితే వెళ్ళిపోయిండు. నాకు టెన్షన్ అవుతుంది. మా వాడు వచ్చిన తర్వాత మాట్లాడిపించిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతా. ఇది అయితే ఫస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వీడియో పెడతా. ఇది ఫస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వీడియో పెడతా. నా పరిస్థితి ఏం బాగాలేదు. నేను ఇక్కడ మాట్లాడలేను, అక్కడ మాట్లాడలేకపోతున్నా. ఇద్దరు ఇష్టమే, ఏం అర్థమవుతలేదు. సో నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్.